నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంటే అనేక సర్వేలు అయితే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ముఖ్యంగా అంటే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయా, లేకపోతే వైసీపీ పార్టీకి వస్తాయా, లేకపోతే అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఇండిపెండెంట్ కి వాళ్ళకి ఎక్కువ సీట్స్ వస్తాయా ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంకా ఒక 4 రోజులు 5 రోజులు మాత్రమే ఉంది మనకి ఎన్నికలకి. అంటే ఏపీలో అయితే చాలా రసవత్తరంగా ప్రచారం కూడా జరుగుతుంది, అన్ని రకాలుగా కూడా బాగా పోటాపోటీ ఫైట్ నడుస్తుంది అక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైసీపీ ఒక సైడ్ అంటే ఇక్కడ కూటమి ఇంకో సైడ్ ఉంది. సో ఎట్లా టఫ్ ఫైట్ నడుస్తుంది. సో సర్వేలు అయితే మరి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి ఏంటి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి టాప్ సర్వేస్ లిస్ట్ అయితే ఉంది. సో ఈ ఒక్కసారి మీరు చూసి అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మీరు చెప్తే చూస్తాం సార్. ఇప్పుడు టఫ్ ఫైట్ ఏం నడవట్లేదమ్మా. మొదట్లో టఫ్ ఫైట్ అనుకున్నారు, కానీ కాలం దగ్గరికి వస్తున్న కొద్దీ, ఎన్నికలు దగ్గరికి వస్తున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న పనుల వలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఎవర్షన్ అంటే వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చింది, అది చాలా వ్యతిరేకత తీసుకొచ్చింది. రెండోది వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చాలా నిరుత్సాహపడిపోయింది, జనంకి ఏం ఉత్సాహం రాలా. గతంలో కన్నా ఇప్పుడు ఏం మార్పు లేదు, కానీ తెలుగుదేశం మాత్రం చాలా ఉదారంగా ఇచ్చేసింది, చాలా ఎంకరేజింగ్గా ఉంది. దాంతో మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా పరిస్థితి మార్పు వచ్చింది. రెండోది, ఎప్పుడైతే బీజేపీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తర్వాత ప్రధానమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడిన తర్వాత ఇప్పుడు దాకా ఈయన బీజేపీకి దత్తపుత్రుడు అని, నాకు కేంద్రంలో చాలా పలుకుబడి ఉంది, నన్ను అక్కడ ఎవడేం చేయలేరు, నాకు కేంద్ర మద్దతు ఉంది, ఇక్కడ ఎన్నికల్లో ఎలాంటి పనులైనా చేయగలుగుతాను, నాకు ఇష్టం వచ్చిన ఆఫీసర్స్ని పెట్టుకోగలుగుతాను అనే ధీమాతో ఉన్నాడు. దానికి తోడు లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం లేదు. అప్పటి నుంచి కూడా ఆయన చేస్తుంది ఏంటంటే మాయోపాయంతో ఎన్నికలు గెలవాలి 2024 అనే ఏకైక లక్ష్యంతో పనిచేశాడు తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీ. నిన్న మోడీ గారు కూడా చెప్తున్నాడు కదా, మేము జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇచ్చినా కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రాయలసీమలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఆయన ఏకైక లక్ష్యం అవినీతి మీద ఉంది. లిక్కర్ స్కామ్లు, శాండ్ స్కాము, మైనింగు, ఇవన్నీ కూడా స్కాముల్లో ఇన్వాల్వ్ అయ్యాడినా. తర్వాత ప్రభుత్వం అంటే ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్, ఇట్లాంటి గవర్నమెంట్ ఉండటానికి వీల్లేదు, ఇలాంటి వ్యక్తి వెంటనే రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది అని అన్ని రకాలుగా ఇక్కడ ఏమేమి జరుగుతుందో ప్రతిదీ మా దృష్టికి వచ్చింది. తెలుగు భాషని మేము బీజేపీ ఉన్నంతకాలం బతికే ఉంటుంది తెలుగు భాష. అలాగే హిందూ దేవాలయాలు, తిరుపతి దేవస్థాన పవిత్రతను మేము దెబ్బతీయము అంటే ఈయన కావాలని తిరుపతి దేవస్థానం మీద కూడా పరోక్షంగా అటాక్ చేయటం, అంటే హిందూయేతర వ్యక్తుల్ని, ఇతర మతస్థుల్ని, అన్ని మతస్థుల్ని తీసుకొచ్చి చైర్మన్లుగా పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. హిందూ దేవాలయాల మీద ఒక పథకం ప్రకారం దాడి చేయటం, తర్వాత ప్రజల మీద, ప్రతిపక్షాల మీద దాడి చేయటం. మొన్న బీజేపీ క్యాండిడేట్, అనకాపల్లి క్యాండిడేట్ సీఎం రమేష్ మీద మామూలు దౌర్జన్యం కాదు, ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులు కాదు, మాస్ అంటే మూకదాడి చేశారు. అట్లాంటప్పుడు ఏదైనా జరగవచ్చు. తర్వాత ఇంతమంది ఐపీఎస్ ఐఏఎస్లను మార్చడం ఈ ఎన్నికల్లో. తర్వాత అట్లాగే ఈ పెన్షన్ల విషయంలో కూడా ఒక దుర్బుద్ధితో 33 మందిని చంపటం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపి, గత ఎన్నికల్లో కూడా అలాంటి నింద మోపాడు. కాబట్టి మీరు అన్నట్టు పెద్ద పోటాపోటీ ఏం లేదు. ఏదైతే ప్రముఖ సంస్థలు ఇచ్చినాయో, ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సర్వే సంస్థల్లో చేసిన సర్వేల్లో కూడా కూటమికే ఎక్కువ బలం కనపడుతుంది. క్రమేపీ తగ్గిపోతుంది. నిన్న బందర్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక నేను ఎన్నికలు కూడా నిర్వహించలేమో అని కాడి పడేశాడు. ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రభుత్వం ఇక్కడ నడుపుతున్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేనని అనిపించింది. అంటే ఆయనకి అనుకూలమైన అధికారులు ఇక లేరు కాబట్టి నేను చేయలేస్తున్నాను అనుకున్నాడు. అంతేగాని ఏ అధికారి వచ్చినా ఎన్నికల సంఘం ఆధీనంలోనే పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళ పర్యవేక్షణలో పనిచేయాల్సి వస్తుంది. అంటే ఈయన పర్యవేక్షణ ఉండదు. అదే కనుక ఆయన్ని నియమించుకున్న అధికారులు అయితే ఆయనకు వంత పాడతా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అది ఉండదనే ఉద్దేశం మీద. ఇప్పుడు రైజ్ చాలా ప్రతిష్టాత్మకమైన సర్వే సంస్థ అమ్మా. ఈ సంస్థే కాదు, తర్వాత కేకే సర్వే సంస్థ కానీ, పోల్ పల్స్ కానీ, ఇవన్నీ కూడా 3 ప్రతిష్టాత్మక సంస్థలే. వీటి సర్వే ఫలితాలను చూసినప్పుడు ఓవరాల్గా
తెలుగుదేశం కూటమికి మెజారిటీ 3 సార్లు కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఫుల్ స్వీప్ కనపడతా ఉంది. ఇప్పుడు సపోజ్ వైజాగ్, ఈస్ట్ గోదావరి ఇవన్నీ కంటిన్యూస్, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు రాక ప్రకాశం జిల్లాలోకి వచ్చేటప్పుడు 7 అయినా కూడా బాగానే ఉన్నట్టు. ఇక్కడ వైసీపీకి ఒకటే. కానీ కిందసారి నెల్లూరులో ఫుల్ స్వీప్ వచ్చిన నెల్లూరులో ఈసారి ఏ స్థానంలో కూడా ఆధిక్యతలో లేకపోవటం అనేది వైసీపీ ఎంత వెనకబడిపోయింది అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. చిత్తూరు వచ్చేటప్పటికి పోటాపోటీగా ఉంది ఇద్దరికిను, ఒక స్థానంలో టఫ్ ఫైట్ నడుస్తుంది. కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఆయన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి వైసీపీ కొద్దిగా ఆధిక్యతలో ఉంది. తర్వాత 4 సార్లు పోటాపోటీగా ఉంది. కర్నూలు 6, 4. కానీ ఎన్నికల టైం వచ్చేటప్పటికి 2 పుంజుకుంటాయమ్మా. అక్కడ 50-50కి వస్తుంది ఖచ్చితంగా. అనంతపూర్ వచ్చేటప్పటికి తెలుగుదేశం 1 సైడెడ్ గా ఉంది. 8 ఒక్క స్థానంలో మాత్రం మెజారిటీ కొద్దిగా లీడ్ లో ఉంది. అల్టిమేట్ గా వచ్చేటప్పటికి రైస్ సర్వే సంస్థ ప్రకారం 97 స్థానాలు క్లియర్ ఎడ్జి కూటమికి ఉంది. 34 స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. 44 స్థానాల్లో పోటాపోటీగా ఉంది. ఇక్కడ 50-50 అనుకున్నా కూడా చెరొక 22 వస్తాయి అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసేటప్పటికి 56 వేలకు వస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 117 స్థానాలు కూటమికి వస్తాయి. కాబట్టి చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి రైజ్ సంస్థ స్పష్టంగా ఇచ్చింది. ఇటీవల కాలంలో వస్తున్న అన్ని సర్వే సంస్థల్లో కూడా ఇంచుమించుగా ఇదే ఫలితాలు చూపిస్తున్నాయి. తర్వాత మనకి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు అంత బరస్ట్ అయిపోయి అంత నిరుత్సాహంగా మాట్లాడటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడతా ఉంది. తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అలాంటి మాట మాట్లాడతా అనేది ఎవరు కూడా అనుకోలేరు. ఆయన నిర్వహించాలి ఎన్నికల్ని. ఆయన ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వం ఇంకా ఉంది ఇక్కడ. అయినా కూడా నేను ఎన్నికలు నిర్వహించలేననే పరిస్థితి ఆయనకి రావటం అంటే ఆయనకి అనుకునే సాగలేదు అంతే. ఇప్పుడు కేకే సర్వే సంస్థకు వచ్చేటప్పటికి కూడా మీరు జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కువ స్థానాలు ఎక్సెప్ట్ కడప అండ్ కర్నూలు, మిగిలిన స్థానాల్లో ఇక్కడ 9 స్థానాలు వెస్ట్ గోదావరిలో అంటే ఈ ఉమ్మడి జిల్లాలో 9 ఉంటే 1 స్థానంలో మాత్రమే. గతంలో స్వీప్ చేసింది ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా, అది మన వెస్ట్ గోదావరి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి ఇక్కడ 7 స్థానాలు. ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పుడు కేకే సర్వే 7 స్థానాలమ్మా. ఇక్కడ 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. 7 స్థానాలు ఇక్కడ 3, 9 స్థానాల్లో పోటాపోటీగా ఉన్నారు. కాబట్టి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా రైజ్ సర్వేలో ఎట్లా వచ్చినాయో ఈ జిల్లాలన్నింటిలో కూడా తెలుగుదేశం కూటమి లీడ్ లో ఉంది. ఎక్సెప్ట్ కడప, కర్నూలు ఇక్కడ అంతే ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది. ఇది అనంతపూర్ వచ్చేటప్పటికి ఇక్కడ 8, ఇక్కడ 8, దాదాపుగా ఒకటే ఇంచుమించుగా అదే వచ్చినాయి. కానీ టోటల్ స్థానాలు వచ్చేటప్పటికి 71 స్థానాల్లోనేమో కూటమి ఉంది. మళ్ళీ 71 స్థానాల్లో బాగా పోటీగా ఉంది. కానీ ఇందులో 50% కూడా లేదు ఇది మన వైఎస్ఆర్ సిపికి వచ్చేటప్పటికి. కాబట్టి ఈ 2 కూడా తెలుగుదేశం కూటమికి ఒక స్పష్టమైన మెజారిటీ వస్తుంది అనేది క్లియర్ గా ఉంది. అట్లాగే పోల్ పల్స్ సర్వే కూడా అది కూడా ఒక ప్రతిష్టాత్మక సంస్థే. ఎక్కువ జిల్లాలో వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి వైజాగ్ జిల్లాలో 12 స్థానాల్లో కూటమి ఆధిక్యతలో ఉంది. ఈస్ట్ గోదావరి సేమ్ ఇలాగే వచ్చింది మళ్ళీ 11. కృష్ణా, వెస్ట్ గోదావరి వచ్చేటప్పటికి 13 స్థానాల్లో ఉంది. కృష్ణా వచ్చేటప్పటికి 11 స్థానాల్లో, గుంటూరు 12. ఆ బెల్ట్ అంతా కూడా స్వీప్ లోనే ఉంది. మళ్ళీ ప్రకాశం వచ్చేటప్పుడు కొద్దిగా తగ్గినా కూడా మళ్ళీ 7 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది వైఎస్ఆర్సీపీ 3. మళ్ళీ చిత్తూరు వచ్చేటప్పటికి నెల్లూరు చూద్దామమ్మా. నెల్లూరు ఇక్కడ 4 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇక్కడ కదా 5 స్థానాల్లో. బట్ వైసీపీ 3 స్థానాల్లో ఉంది. 2 సార్లు పోటాపోటీగా ఉన్నారు. అట్లాగే కడప చూద్దామా. ఎక్కువ కడప ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి కడపలో మళ్ళీ అక్కడే 1 స్థానమే ఉంది టీడీపీ కూటమికి. 7 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ వైసీపీకి ఉంది. కాబట్టి ఈ 3 సర్వేల్లో కూడా చీఫ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో ఒక స్పష్టమైన ఎడ్జిని వైఎస్ఆర్సీపీ చూపిస్తుంది. 2 స్థానాల్లో పోటాపోటీగా ఉంది. తర్వాత కర్నూలు అమ్మ. కర్నూలు వచ్చేటప్పటికి
4 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైసీపీ. ఇక్కడ కూడా కర్నూలులో 4, 6 ఉంది, ఇక్కడ 4, 8 వచ్చింది. మించుమించుకు కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది, ఎందుకంటే ఇంకా పోల్ దగ్గరికి వస్తున్న కొద్దీ మారుతుందని చెప్తున్నారు. కర్నూలులో కూడా మించుమించుగా 40-50% అయినా వస్తుంది. అట్లా అనంతపూర్ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 8 సీట్లలో ఉంది, అక్కడ 10 సీట్లకు వచ్చింది. ఇక్కడ 1 స్థానంలో ఉన్నది, అది 3 స్థానాలకు వచ్చింది. కాబట్టి పోటాపోటీ 1 స్థానమే ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ పోటాపోటీ ఎక్కువ స్థానాలు కనపడినాయి. ఇక్కడ 44. టీడీపీకి 98 స్థానాల్లో టీడీపీకి క్లియరేజ్ కనబడుతుంది, ఇది పోల్ పల్స్ సర్వేలో. వైసీపీకి వచ్చేటప్పటికి 53 స్థానాలు కనబడుతుంది. పోటాపోటీగా 24 స్థానాలు ఉన్నాయి. సపోజ్ 50-50 దగ్గరికి వచ్చినా కూడా, 12 స్థానాలు వచ్చినా కూడా ఇక్కడ 65 వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 2, 10, 110 స్థానాలు వస్తుంది టీడీపీకి. సో అక్కడ 50% ఎక్కువే ఉంది అక్కడ కూడా. అంటే మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటుంటే ఈ 3 సర్వేలు కూడా ఒకటే చెప్తుంది ఏంటంటే కూటమికి ఈసారి పై చేయి అన్నట్టుగా చెప్తుంది. కూటమి మాత్రం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గతంలో చూసుకుంటే 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి చర్చల పడే అవకాశం ఉన్నట్టు మనకి సర్వే మాత్రం చెప్తుంది. రైట్ సార్, ఖచ్చితంగా ఈ సర్వేలతో పాటు ఈ 3 సర్వేలు కూడా ఇంచుమించుగా 98% సర్వేస్ వైఎస్ తెలుగుదేశం కూటమికి మద్దతు, ప్రజల మద్దతు ఉందని చూపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ 50% ఆ ప్రాంతాలకు వస్తుంది. కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి గారు తీసుకున్న పరిపాలనా నిర్ణయాలు కానివ్వండి, జరిగిన పరిపాలన, ప్రజల మీద జరిగిన దాష్టికం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి